Another wonderful master, Master Rajita. Before moving to next session, I would like to give short note about Master Rajita. Master Rajita, a dedicated meditation practitioner since 2007. On a lifelong journey of self-growth and mindfulness, this path has led her through transformative experiences, including organizing captivating laser shows surrounding the pyramid during the Mahadhyana Yajnam in Hyderabad, and conducting insightful Bhagavad Gita workshops for her diverse audiences alongside attending profound meditation classes. And this pathway driven her by her passion to share spiritual wisdom. Now, anchoring meaningful conversation on PMC channel, connecting with a wider audience in search of inner awakening. Through her work with this pyramid call services, she continued a great guide and inspire fellow seekers with her empowering them with the life-changing power of meditation and conscious living. Today, we are going to learn more about her journey and wisdom on this program today. Thank you, ma'am. Stage is all yours. Co-host చేస్తారు. Yeah, thank you, Dikshita ma'am. Thank you so much for your nice introduction. So, namaste. నా పేరు రజిత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ మహిళా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సుకి నన్ను ఇన్వైట్ చేసిన పద్మ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. నా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధ్యానాభివందనాలు తెలుపుకుంటూ ఈ సెషన్ని స్టార్ట్ చేస్తాను. సో యాక్చువల్లీ మన పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎన్నో వింగ్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద వింగ్ వచ్చేసి పిరమిడ్ కాల్ సర్వీసెస్. దాని గురించి మాట్లాడడానికి మేడం నన్ను ఇన్వైట్ చేశారు. సో మరి దాని గురించి నేను చెప్పే ముందు నా యొక్క జర్నీ, నేను ఎలా వచ్చాను, ఎలాంటి అమ్మాయిని ఈ రోజు ఇలా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటట్టు నన్ను రెడీ చేశారు నా గురువు అనేది సో మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. నేను 2007లో మెడిటేషన్లోకి వచ్చాను. సో మెడిటేషన్కి బిఫోర్ నా లైఫ్ ఎలా ఉండేది అంటే ఒక చిన్న పల్లెటూరులో నేను ఆడుతూ పాడుతూ పెరిగాను. ఒకతే అమ్మాయిని నేను నా పేరెంట్స్కి. ఏ ప్రపంచము నాకు తెలియదు. నా నా ప్రపంచం మొత్తం నా పేరెంట్స్, నా బ్రదర్స్ అన్నమాట. చిన్న చిన్న వాటికి కూడా నాకు చాలా భయాలు ఉండేవి అనమాట. ఈవెన్ దో డే టైంలో నేను రోడ్ క్రాస్ చేయడానికి కూడా భయపడే అమ్మాయిని అలా ఉన్నాయి. ఎప్పుడైనా నేను బయట అంటే చిన్న పల్లెటూరు కాబట్టి ఓపెన్ ఏరియాలో పడుకునే వాళ్ళం. ఆకాశం సైడ్ చూస్తూ నేను అప్పుడు అనుకునేదాన్ని అనమాట, చనిపోయిన తర్వాత పైలోకానికి వెళ్తాం కదా, అలా ఆకాశంలోకి వెళ్తాం కదా, అప్పుడు నాకు ఈ పేరెంట్స్ ఉండరు కదా, ఇప్పుడు ఇంత ఈ లైఫ్లో నేను ఇంత బెస్ట్ పేరెంట్స్ని నేను తెచ్చుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ నేను జన్మ తీసుకుంటే ఈ పేరెంట్స్కి నేను ఉండను కదా, అప్పుడు నా లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా రకరకాల భయాలతో నేను లైఫ్ అంతా లీడ్ చేస్తూ వచ్చాను. బట్ నాలో ఉన్న థాట్స్ నేను ఎవరితో షేర్ కూడా చేసేదాన్ని కాదు. నేను అలా ఉన్న టైంలో ఇంకా నేను కొన్ని డేస్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది నన్ను నేను మార్చుకోవాలి అని. అలాంటి టైంలో నాకు మెడిటేషన్ అనేది పరిచయం అయింది. 2007 మార్చిలో నేను మెడిటేషన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా అంత సీరియస్నెస్ అయితే నాకు ఎప్పుడూ లేదు. జస్ట్ మెడిటేషన్కి వెళ్ళేదాన్ని, ధ్యానం చేసుకునేదాన్ని, వచ్చేదాన్ని. కానీ నా ఫస్ట్ 41 days మెడిటేషన్ నేను చేస్తున్న టైంలో నాకు పత్రి సార్ కరెక్టా కాదా అని నేను అనుకున్నప్పుడు ఆయన ఎంత బెస్ట్ గురువు అనేది నాకు ఆ 41 days మెడిటేషన్లో నాకు అర్థమైంది. అప్పుడు నేను అనుకున్నాను ఈ మెడిటేషన్ని మాత్రం వదలకూడదు, ఈ గురువుని వదలకూడదు అని. అలా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నేను తిరువన్నామలై ఫస్ట్ నా ధ్యాన మహాచక్రం నేను అటెండ్ అయింది తిరువన్నామలైలో పెట్టినప్పుడు, అప్పుడు నేను పత్రి సార్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయడము, అసలు సార్ అంటే ఏంటి అనేది నాకు అప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతూ వచ్చినా కూడా డెడికేషన్ అయితే లేదు నాకు. జస్ట్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి అలా నేను ధ్యాన మహాయాగం అలా చక్రానికి నేను అలా అటెండ్ అయ్యేదని. తర్వాత సెకండ్ టైం వచ్చేసి బెంగళూరులో జరిగిందనమాట. అప్పుడు నేను కూడా అప్పుడున్నాను. డైలీ నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేచి సార్ ముందు ఫస్ట్ లైన్లో కూర్చోవడం కోసం నేను 3 o'clockకి లేచి రెడీ అయ్యి వాక్ చేసుకుంటూ ఆ గ్రౌండ్కి వెళ్ళి ముందు లైన్లో కూర్చునేదాన్ని. ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకా అయిపోతుంది ఆ యజ్ఞం అనే టైంలో పత్రి సార్ నాకు ఒక బుక్ ఇచ్చారనమాట. అదేంటి అంటే
నీ జీవితం నీ చేతుల్లో ఉంది అనే బుక్ నాకు సార్ ఇచ్చారనమాట. అప్పుడు నాకు ఫస్ట్ సార్ దాని మీద సార్ సిగ్నేచర్ చేసి మరి ఆ బుక్ నా చేతికి ఇచ్చారు. సో అది ఇచ్చిన తర్వాత వెంటనే నేను చదవడం దాన్ని స్టార్ట్ చేశాను. ఎస్, ఇప్పటి వరకు నా లైఫ్ అంతా ఒకలాగా గడిచింది. నా బాల్యము, నా తల్లిదండ్రుల దగ్గర నేను నాన్ వెజ్ తింటూ నేను ఎలా పెరిగాను, నాలో ఎన్ని భయాలు ఉన్నాయి, బట్ నేను అనుకుంటే నా లైఫ్ నేను మార్చుకోవచ్చు ధ్యానం ద్వారా అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో అలా నేను అప్పుడు ఎక్కువ ధ్యాన సాధన చేయడము, పత్రిసార్ని ఎక్కువ మీట్ అవ్వడము, అలా చేస్తూ నేను వెజిటేరియన్ గా కూడా అయ్యి చక్కగా ఆ బుక్ చదువుతూ ఆ బుక్ లో ఏం పాయింట్స్ ఉన్నాయో నేను అర్థం చేసుకుంటూ అలా నేను ఉంటూ ఉన్న టైంలో నేను సార్ని రెగ్యులర్గా కలుస్తూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు ఒక టైంలో సార్ నాకు చెప్పారు, నాకు ఒక మెడిటేషన్ సెంటర్ కావాలి అన్నారు. అసలు మాట్లాడడమే రాని అమ్మాయిని నేను, నలుగురిలో అంతగా కలవను నేను, అలాంటి నేను మెడిటేషన్ సెంటరా, అసలు ఇది నేను ఎలా చేయగలను అనుకున్నాను. కానీ గురువు చెప్పారు కాబట్టి అది చేస్తే ఏం జరుగుతుంది అని నేను ఇంకా చూద్దాం అనుకొని అలా నాకున్న టీంతో నేను డిస్కస్ చేశాను. ఇలా పత్రిజీ ఒక మెడిటేషన్ సెంటర్ అడుగుతున్నారని. సో టీం అందరూ ముందుకొచ్చారు. అలా విత్ ఇన్ 1 వీక్ లోనే 1 lakh అమౌంట్ డొనేషన్ కలెక్ట్ అవ్వడమే కాకుండా ఒక చక్కటి పిరమిడ్ కేర్ సెంటర్ మోతీ నగర్ లో రావడం జరిగింది. దానికి పత్రి సార్ శ్రీకృష్ణ పిరమిడ్ కేర్ సెంటర్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. సో అప్పుడు నాకు ఏమర్థమైంది అంటే, మనము చేయడానికి రెడీ అవుతే మొత్తం అంతా సారే చూసుకుంటారు, బట్ మనం నిలబడాలి. నాతో అవుతుందా కాదా, నేను చేయగలనా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. ఒక గురువు నోట్లో నుండి ఒక మాట వచ్చింది అంటే మనం దానికి స్టాండ్ అయి ఉంటే చాలు, మిగతాదంతా పత్రిజీనే చూసుకుంటారు. దాని తర్వాత నేను సార్కి ఫోన్ చేసి మాట్లాడాను అనమాట. సార్ ఇలా మొత్తం మీరే చేస్తారు కదా, కేవలం మమ్మల్ని నిలబెడతారు కదా అంటే, సార్ నోటితో నాకు ఎస్ అని చెప్పలేదు, కానీ సార్ కళ్ళల్లో ఉన్న భావం నాకు అర్థమైంది. సో అప్పుడు అలా నా ఫస్ట్ ఒక ఏంటి అంటే అది నేను చేయడం వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. సో మనం ఏదైనా చేయగలము అని. అంటే ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టిన అమ్మాయిని నేను, ఏమీ తెలియదు, ధ్యానం గురించి మాట్లాడడం కూడా నాకు అంతగా రాని అమ్మాయి చేత ఆయన ఒక కేర్ సెంటర్ని ప్రారంభించుకున్నారు అని నాకు అర్థమైంది. సో అలా నేను అప్పుడు దాంతో కొంచెం నాకు అటాచ్మెంట్ పెరిగింది అనమాట. అప్పుడు పత్రి సార్ చెప్పారు, దేనితో కూడా మనకు అటాచ్మెంట్ ఉండకూడదు. అప్పుడు నాకు అంతకు ముందు నా అభిప్రాయం ఏంటి, మనకు కేవలం మనుషులతో అటాచ్మెంట్ ఇలా ఉంటాయని తెలుసు, కానీ ఒక సెంటర్ వచ్చినా ఏది వచ్చినా కూడా దేనితో మనకు అటాచ్మెంట్ ఉండకూడదు. అది వదిలేయమంటే వదిలేయాలి, పక్కకు వచ్చేయాలి అనేది నేను అప్పుడు దాని ద్వారా నేను తెలుసుకున్నాను. సో దాని తర్వాత అలా నేను ఇంకా ట్రావెల్ చేస్తూ ఉన్న టైంలో పత్రి సార్ మళ్ళీ నాకు, నేను కడతాల్కి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని సార్ ఉన్నప్పుడు అంతా. వెళ్తున్న టైంలో మనకి ధ్యాన మహా చక్రాలు జరుగుతున్న టైంలో తాజ్మహల్ హోటల్లో ఖచ్చితంగా 3 months ముందు అలా ఏమేం వర్క్స్ చేయాలి, ఎవరికి ఏంటి వర్క్స్ అలాట్ చేసేటప్పుడు ఒక మీటింగ్ లాంటిది 7 o'clock పెడతారనమాట. అలా నేను ఒకసారి ఆ మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏ వర్క్స్ చేస్తారు అంటే అందరు హ్యాండ్ రేస్ చేస్తున్నారు. నేను మాత్రం అంటే నాకు ఏం తెలియడం లే, నేను గమ్మున కూర్చొని ఉన్నాను అనమాట. అప్పుడు పత్రి సార్ ఏమన్నారంటే, నువ్వు తాజ్మహల్ హోటల్కి ఇడ్లీ వడ తినడానికి వచ్చావా, దేనికి వచ్చావు అని అడిగారు. నేను ఇలా నార్మల్ గా చూస్తూ ఉన్నాను. సో నువ్వేం వర్క్ చేస్తావు చెప్పు అంటే, నేను నాకు ఏం వర్క్ చేస్తాను అని ఒక క్లారిటీ అయితే లేదు, కానీ నేను కూడా హ్యాండ్ రేస్ చేశాను. చేసి సార్ అప్పుడు నాకు ఏ వర్క్ వస్తే నేను అది చేస్తాను అని సార్కి చెప్పాను. అలా అప్పుడు నేను అది ఓకే చేసిన తర్వాత అలా నేను రెగ్యులర్గా కడతాల్కి వెళ్ళడం అనేది నేను స్టార్ట్ చేశాను. అలా నేను రెగ్యులర్గా వెళ్తున్న టైంలో అక్కడ అన్నపూర్ణేశ్వరి అనేది మనకి భోజనానికి ఇంతకుముందు అదే హాల్ ఉండేదన్నమాట. దానికి డొనేషన్స్ కావాలి. అప్పుడు అది స్టార్టింగ్ దశలో ఉంది, నిర్మాణం జరుగుతూ ఉంది. సో దానికి కావాల్సిన అమౌంట్ అంతా డొనేషన్స్ మా టీం అంతా కలిసి ఆ డొనేషన్స్ అంతా కలెక్ట్ చేసి ఆ అన్నపూర్ణేశ్వరికి ఇవ్వడము, అలా వర్క్స్ అన్ని ఫస్ట్ మనకు మోడీ గారు యోగా డే డిక్లేర్ చేశారనమాట. ఆ యోగా డే సెలబ్రేషన్స్ అన్ని అక్కడ పార్టిసిపేట్ చేయడము, దాంట్లో కూడా నేను జాయిన్ అవ్వడం అంతా జరిగింది. సో అదంతా అయిపోయిన తర్వాత 2013లో మనకి ధ్యాన మహాయాగం యజ్ఞం జరుగుతున్న టైంలో సార్ అక్కడ ఉన్న మాస్టర్స్ కి వేరే వాళ్ళకి చెప్పారనమాట, పిరమిడ్ పైన నాకు లైటింగ్ కావాలి అని. ఆ విషయం నాకేం తెలియదు. ఒకరు అప్పుడు నేను కొంచెం అమౌంట్ అంతా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇంకా ఆ, ఈ యజ్ఞానికి ఇద్దామని నేను డిసైడ్ అయి ఉన్నా. ఒక నెక్స్ట్ డే అయితే బ్యాంక్ అకౌంట్లో వేసేదాన్ని. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది అనమాట, పత్రిజీ ఇలా
పిరమిడ్కి లైటింగ్ కావాలంటున్నారు. సో ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్న టైంలో నీ పేరు గుర్తొచ్చింది రజిత అని నాకు కాల్ వచ్చింది ఒక పిరమిడ్ మాస్టర్ నుండి. సో నేను అన్నా సార్ అడిగారు అంటే ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది, ఖచ్చితంగా లైటింగ్ పెడదాము అని. అలా ఏదైతే అమౌంట్ డొనేషన్ కలెక్ట్ చేసామో ఆ అమౌంట్ అంతా లైటింగ్ వర్క్కి ఇచ్చామన్నమాట. సో అలా ఆ లైటింగ్ వర్క్ అనేది 2013లో ఫస్ట్ టైం పిరమిడ్ మీద లేజర్ షో లైటింగ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడు నాకేం తెలిసింది అంటే, సార్ ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈజిప్ట్లో లేజర్ షో అనేది జరుగుతున్నప్పుడు సార్ అనుకున్నారంట ఇలా కడతాల్లో కూడా పిరమిడ్ మీద లేజర్ షో రావాలి అని సార్ అప్పుడు అనుకున్నారంట. అది 2013లో ఫస్ట్ టైం లైటింగ్తో పాటు లేజర్ షోలో కూడా ఏమొచ్చింది అంటే మన ఏదైతే మన ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి, పత్రిసారి యొక్క జర్నీ ఏదైతే ఉందో అది మొత్తం మనము పిరమిడ్ మీద చూపించడం జరిగింది అనమాట. సో మరి ఏమీ తెలియదు అనమాట, లైటింగ్స్ ఎలా పెట్టాలి, ఆ లేజర్ షో ఎలా చేయాలి, ఏం నాలెడ్జ్ కూడా లేదు. కానీ ఆ లైటింగ్స్ అనేది తీసుకున్నప్పుడు అది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. అందరూ అన్నారు ఏమని అంటే ఇదంతా జెంట్స్ చేసే వర్క్, మీకెందుకు, ఇది మీరు అసలు చేయలేరు, ఇది మీ వల్ల కాదు అని. అప్పుడు కడతాల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే అది అప్పుడు స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఏది కావాలన్నా ఒక ఎలక్ట్రీషియన్ ని మాట్లాడుకోవాలన్నా, లైట్స్ తెచ్చుకోవాలన్నా, ఇక్కడ నుండి అక్కడికి పిరమిడ్ దగ్గరికి ఇవన్నీ వెళ్ళాలన్నా కూడా ప్రతిదీ మేమే వాలంటరీ వర్క్ చేస్తూ మా టీం అంతా ఉండి అందరం చేసుకుంటూ ఈ వర్క్ అంతా చేసుకున్నాం అనమాట. సో అలా ఈ లైటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ పత్రి సార్కి చెప్పారనమాట. అప్పుడు మేము రిసెప్షన్ లో కూర్చున్నాం. ఫస్ట్ టైం అప్పుడు రిసెప్షన్ లో ఐడి కార్డ్ ఇష్యూ చేయడం అనేది జరిగింది కడతాల్లో. అప్పుడు ఇక్కడ టీం అందరం కూడా కలిసి ఐడి కార్డు విభాగంలో వర్క్స్ చేస్తూ ఉన్నాము. అప్పుడు ఒక మాస్టర్ వచ్చి, ఒక సార్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆయన వచ్చి, సార్ ఈ అమ్మాయి వాళ్ళ టీం అందరూ కలిసి లైటింగ్ పెట్టించారు పిరమిడ్ కి అంటే, సార్ ప్రతి సంవత్సరం నువ్వే పెట్టిద్దు గాక అని ఇలా అని హ్యాండ్ ఇలా పెట్టి చెప్పారనమాట. అలా 2013 నుండి లాస్ట్ ఒక 3 years బ్యాక్ వరకు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ టీం అందరం కలిసి లైటింగ్ వర్క్ ఒక 3 years లేజర్ షో అంతా చేశాము. అలా ఆ లేజర్ షో అంతా అది జరుగుతున్న టైంలో నెక్స్ట్ నాకు భగవద్గీత అనేది వచ్చింది. సో భగవద్గీత ఎందుకు వచ్చింది, నాకు భగవద్గీత ఎందుకు అంత కనెక్ట్గా ఉండేది అనేది నాకు తెలియదు. 2012లోనే ఫస్ట్ మనకు శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అనేది మా పత్రి సార్ ద్వారా వచ్చిన బుక్ ఇది. ఎందుకు పత్రి సార్ ద్వారా అంటే, మనకి మామూలుగా భగవద్గీతలో 700 శ్లోకాస్ వరకు ఉంటాయి. కానీ దాంట్లో నుండి సార్ 104 శ్లోకాస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే భగవద్గీత మొత్తం నువ్వు శరీరం కాదు ఆత్మ అని దానిపైనే తిరుగుతూ ఉంటుంది. అందులో నుండి 104 శ్లోకాలను మాత్రమే తీసుకొని, మరి సార్ దానికి పిరమిడ్ భగవద్గీతకి నార్మల్ భగవద్గీతకి తేడా ఉంటుంది. దాంట్లో సార్ తన జ్ఞానం ద్వారా ఎన్లైటన్ అయిన తర్వాత ఏదైతే దాంట్లో సీక్రెట్ ఉందో దాన్ని డీకోడ్ చేస్తూ తీసుకురాబడిన అద్భుతమైన పుస్తకమే శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం. సో ఆ బుక్ నాకు కనెక్ట్ అయింది. అలా కొన్ని డేస్ నేను భగవద్గీత చదివిన తర్వాత ఒకసారి సార్ నాకు కలిశారనమాట. అప్పుడు సార్ ఇలా నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను అంటే, మరి ఇంకా నువ్వు క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేయు భగవద్గీత అన్నారు. అలా నేను 4 years భగవద్గీత చెప్పడం స్టార్ట్ చేశాను. వేరే ఊర్లోకి వెళ్తూ ఫుల్ డే వర్క్ షాప్స్, జూమ్ ద్వారా ఇలా భగవద్గీత అంతా చెప్తూ వచ్చానన్నమాట. వచ్చిన టైంలో ఈ భగవద్గీత చెప్పే టైంలో నేను ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. సో నేను రామకృష్ణాపురం అని ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ ఆయన, అది చిన్న పల్లెటూరు కర్నూలు దగ్గర అన్నమాట. వాళ్ళు ఎలా అంటే పంటలు పండించుకుంటూ వాళ్ళ జీవనాధారం ఏంటి అంటే, అది ఏదైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో దాని మీద వచ్చే దాంతోనే వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారనమాట. చాలా మిడిల్ క్లాస్ కంటే చిన్న ఫ్యామిలీస్ వాళ్ళవి. అలా ఆ ఊరు నేను వెళ్ళాను. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చాలా కష్టపడితే వచ్చే మనీతోనే వాళ్ళు కష్టపడి ఒక పిరమిడ్ నిర్మించుకున్నారు. దానికి పత్రిసారి కూడా వెళ్ళడము, ఉమ్, అక్కడ రిబ్బన్ కట్ చేసి పిరమిడ్ అంతా ఓపెన్ చేయడము. ఈవెన్ దో పిరమిడ్ దగ్గరికి వెళ్ళడానికి దారి కూడా లేదు, వాళ్ళు సార్ని ఎద్దుల బండిలో తీసుకెళ్లి ఆ పిరమిడ్ ఓపెన్ చేపించారనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ లో వాళ్ళు పిరమిడ్ నిర్మించుకున్నారు. సో నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో గీతా సారం ఉంది. దాని మీద సార్ ఫోటో ఉంది అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఏంటి, ఒక 4-5 గిన్నెలు, ఒక చిన్న మంచము, ఒక అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ అది. నేను అడిగాను అనమాట. అతని ఆలోచనలు ఎప్పుడు ఏంటి అంటే
పిరమిడ్ ఇంకా ఎలా అద్భుతంగా నిర్మించాలి, మాస్టర్స్ని ఎలా పిలవాలి, క్లాసులు ఎలా అరేంజ్ చేయాలి, వస్తున్న వాళ్ళకి అకామిడేషన్ ఎలా నిర్మించాలి, ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారనమాట అతను. సో నేను అతన్ని అడిగాను, మీరు చూస్తే ఫ్యామిలీ పరంగా చాలా తక్కువ ఉంది, చాలా చిన్న బడ్జెట్లో మీరు లైఫ్ జీవిస్తున్నారు, చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి మీరు ఇంత హ్యాపీగా మీరు ఎలా ఉన్నారు అంటే, అతను ఒక ఆన్సర్ చేశారు నాకేమని అంటే, వాళ్ళు పత్రిజీని నా గురువు అంటారనమాట. నా గీత సార్ మీద సార్ ఫోటో ఉందని చెప్పాను కదా, నా గురువే నా ఇంట్లో కొలువై ఉన్నాడు కదమ్మా, ఇంతకంటే సంతోషం నాకేం కావాలి అని చెప్పారు. అసలు నాకు ఎంత కదిలిపోయానంటే ఆ మాటకి నేను వెంటనే కర్నూలులో సార్ ఉన్నారు, భగవద్గీత క్లాస్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి సార్ని మీట్ అయ్యాను. సార్ వాళ్ళు చాలా ఆ, ఒక పచ్చడి మెతుకులతో వాళ్ళు భోజనం చేస్తున్నారు, పప్పు అలాంటి నార్మల్ భోజనం, కానీ అలాంటి అతను చాలా సంతోషంగా ఉన్నారు సార్. సార్ వాళ్ళు ఇలా మాట్లాడారు, నేను వాళ్ళ నుండి ఎంతో నేర్చుకున్నాను అంటే, పత్రి సార్ ఏమన్నారు అంటే, ఒక్కరింటికి వెళ్తేనే నేను నేర్చుకున్నాను అని చెప్తే, మరి ఎన్నో ఇల్లులు తిరుగుతున్నాను, ఎంతో మంది దగ్గరికి వెళ్తున్నాను, నేనెంత నేర్చుకుంటున్నాను అన్నారు పత్రి సార్ ఆ రోజు నాతోని. నిజమే కదా అనిపించింది. అలా నా ఎవ్రీ మూమెంట్, నా ప్రతి క్లాస్ తర్వాత అయిన నా ఎక్స్పీరియన్స్, లేజర్ షో తర్వాత సార్తో మాట్లాడుకోవడం, ధ్యాన మహల్ యాగాలు అయిపోయిన తర్వాత సార్తో మాట్లాడడం, ఇలా ప్రతిదీ నేను సార్తో షేర్ చేస్తూ ఉండేదాన్ని అన్నమాట. అలాంటి టైంలో ఒకసారి కరోనా వచ్చింది అనమాట. కరోనా టైంలో నేను నార్మల్గా ఉన్నాను. మామూలుగా నేను టీవీ అంత చూడను. అంటే ఆ, మా ఈ టీవీ న్యూస్ అలాంటివి, నాకు సీరియల్స్ చూడడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మా మదర్ చాలా చూస్తారనమాట. ఆ రోజు ఈటీవీలో అప్పుడు నేను సీతాయనం బుక్ చదువుతున్నాను కరోనా టైంలో. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు సీతాయనం బుక్ చదువుతుంటే అందులో నన్ను ఒక పాయింట్ చాలా అట్రాక్టివ్ చేసింది. అదేంటి అంటే, సీతామాతకి ఒక ఒక దగ్గర ధ్యానం చేసుకోవడానికి మాత వెళ్తే, వాళ్ళ సేవకురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఫ్రూట్స్ తీసుకొని వెళ్తున్నప్పుడు కాలికి చాలా దెబ్బ తగులుతుంది అన్నమాట. అప్పుడు సీతామాత ఆమెకు, నువ్వు ఎందుకు వచ్చావు ఇంత దెబ్బతో అంటే, లేదమ్మా మీరు ఏం తినలేదు కదా, ఫ్రూట్స్ క్యారీ చేసుకొచ్చాను మీకోసము అని చెప్తారనమాట ఆ సేవకురాలు. అప్పుడు ఆమె కాలుకున్న దెబ్బను చూసి సీతామాత తన కొంగు అంతా కట్ చేసి తనకి కట్టు కడుతుంది అనమాట. అమ్మ మీరెందుకు నా కాలుకి కట్టు కడుతున్నారు, నేను మీ సేవకురాలిని అంటే, నువ్వు నాకు మాత్రమే సేవకురాలివి, నేను ప్రపంచానికి సేవకురాలిని అంటారు. అది నాకు చాలా కనెక్ట్ అయింది. ఆ బుక్ నేను అలా చదువుతున్నాను. ఆ రోజు నేను ఈటీవీలో న్యూస్ చూస్తున్నాను, చాలా మంది కరోనాతో చనిపోతున్నారు, ఇలా జరుగుతుంది, ఇదంతా ఉంది అన్నమాట దాంట్లో. చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయి చూస్తున్నాను. అప్పుడు పత్రి సార్ పెద్దగా ఆస్ట్రల్ గా, ఎంత పెద్ద బాడీతో, ఫస్ట్ టైం నేను యాక్చువల్ గా నాకు మెడిటేషన్ లో అంత ఎక్స్పీరియన్స్ కూడా రావు, నేను ధ్యానం చేస్తూ ఉంటాను కానీ అప్పుడు సారు ఎంత ఆస్ట్రల్ గా ఎంత పెద్దగా కనిపించి, మరి కరోనా టైంలో ఇంతమంది ఇది ఇలా జరుగుతుంది కదా, నువ్వేం చెయ్యవా మరి అని నన్ను ఒక క్వశ్చన్ వేసి సార్ వెళ్ళారు. నాకు అప్పుడు కూడా నాకేం అర్థం కాలే, నేను ఏం చేస్తాను కరోనా టైంలో అని నేను అలా ఉన్నాను. అప్పుడు ఆ, ఒక మాస్టర్ నాకు కాల్ చేసి, ఇలా ఫోన్ ద్వారా ధ్యానం నేర్పించాలి, ఒక ప్రాజెక్ట్ ఉంది, పత్రి సార్తో డిస్కస్ చేస్తే మీ టీం అయితే కరెక్ట్ అన్నారు రజిత, సో ఇది నీకు ఓకేనా, నీకు ఓకే అయితే పత్రి సార్తో మాట్లాడి నువ్వు ఈ ప్రాజెక్ట్ టేకప్ చెయ్యి అన్నారు. అందరం ఇంట్లో ఖాళీగానే ఉన్నాము, ఫోన్ ద్వారా ధ్యానం నేర్పించడం అంటే ఇంతకంటే హ్యాపీ ఇంకేముంటుంది, నేను ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తీసుకుంటాను, నాకు ఓకే అని. అలా మేము అందరం ఒక 10 మెంబర్స్ టీం అంతా గ్యాదర్ అయ్యామన్నమాట. అలా ఫస్ట్ టైం ఒక పేపర్లో యాడ్ ఇవ్వడం జరిగింది, ఉచితంగా ధ్యానం నేర్పించబడును ఫోన్ ద్వారా అని. ఒక 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అలా మాకు ఫోన్స్ రావడం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఫోన్స్ వస్తున్నప్పుడు ఒకరేమో ఫోన్స్ రిసీవ్ చేసుకోవడం, ఒకరేమో ధ్యానం నేర్పించడము, ధ్యానం నేర్పించిన వాళ్ళకి మళ్ళీ డౌట్స్ వస్తాయి కాబట్టి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో అందరిని యాడ్ చేయడం, ఇలా మేము స్టార్ట్ చేసామన్నమాట. ఇలా మేము స్టార్ట్ చేసాం. అప్పుడు పత్రి సార్ డైలీ నాకు కాల్ చేసేవాళ్ళు అనమాట. ఏ ఊరు నుండి, సార్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలీ కాల్ చేసి సార్ కనుక్కునేవాళ్ళు, ఏ ఊరు నుండి కాల్ వస్తుంది, ఏం అడుగుతున్నారు, మీరేం చెప్తున్నారు, ఫర్దర్గా వాళ్ళకి డౌట్స్ వస్తే మీరు ఎలా క్లారిఫై చేస్తున్నారు, ఇలా అన్ని అడిగి కనుక్కునేవాళ్ళు. సార్ అలా అడుగుతుండేసరికి మాకు అందరికి, మా టీం అందరికి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది అందరికి. సార్ అడుగుతున్నారు కదా, ఈవినింగ్ అంతా మేము అప్డేట్ ఇవ్వాలి కదా అని అందరం చాలా ఇంట్రెస్ట్గా, అలా ఒక్కొక్క రోజు 100 కాల్స్, 80 కాల్స్, 70 కాల్స్, ఇలా అన్ని వస్తున్న టైంలో అందరు ఇంకా ఒకటి
ధ్యానం చేసుకునే విధానం ఎలా అనేది ఒకరు వీడియో తీసి గ్రూప్ లో షేర్ చేయడము, స్పిరిచువల్ రియాలిటీ అని గ్రూప్ అది పెట్టడము, అందరిని చూడమనడము, అలా చేస్తుంటే ఇంకా అప్పుడు అనిపించింది అనమాట, ఇలా కాదు ఒక క్లాస్ అనేది పెడితే వాళ్ళకి చక్కగా ఒక క్లారిటీ వస్తుందని ఫస్ట్ టైం జూమ్ తీసుకోవడం జరిగింది అనమాట. పిరమిడ్ కాల్ సర్వీసెస్ కి జూమ్ తీసుకున్న తర్వాత మరి ఆ వచ్చి జూమ్ లో చెప్పిన తర్వాత ఒక యూట్యూబ్ అనేది కూడా ఉండాలి కదా, అందులో ఉన్న క్లాస్ ఏదైతే ఉందో మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ లోకి వెళ్తుంది, చక్కగా అందరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటారని అలా ఒక యూట్యూబ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇంకా సార్ని అడిగామన్నమాట. అప్పుడు సార్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ అని దీనికి పేరు పెట్టారు. సో అందరు ఏమన్నారు అంటే, కొంతమంది మాస్టర్స్ పిరమిడ్ కాల్ సర్వీస్ అంటే ఈ వర్డ్ కరెక్ట్ గా లేదు, పిరమిడ్ కాల్ సెంటర్ అని పెట్టుకోండి మీరు, ఈ పిరమిడ్ కాల్ సర్వీస్ అంటే వేరే మీనింగ్ వస్తుంది అని అన్నారు. నాకేం అర్థం కాలే. ఒకసారి సార్ ఒక నేమ్ పెట్టిన తర్వాత మనం అది మార్చడానికి లేదు, అది నాకు తెలుసు. కానీ నేను వేరే వాళ్ళకి ఎలా కన్వే చేయాలో నాకు అర్థం కాక ఈ థాట్స్ అన్ని నాలో వస్తున్నాయి. అప్పుడు పత్రిజీ పిఎంసిలో ఉన్నారు, నేను వెళ్ళి సార్ని కలిశాను. నా నా లోపల ఏవైతే థాట్స్ ఉన్నాయో అవి సార్కి వెళ్ళిపోయినాయి. అప్పుడు సార్ నాతోని కూర్చోబెట్టి నన్ను పిరమిడ్ కాల్ సర్వీసెస్, పిరమిడ్ కాల్ సర్వీసెస్, పిరమిడ్ కాల్ సర్వీసెస్ అని 3 టైమ్స్ సార్ నాతో చెప్పించారనమాట. అప్పుడు ఇంకప్పుడు అర్థమైపోయింది, ఈ టైటిల్ అనేది మనం ఎప్పటికీ మార్చకూడదు, పిరమిడ్ కాల్ సర్వీసెస్ అని అలా సార్ టైటిల్ ఇవ్వడము. మరి దానికి ఒక లోగో కావాలి అని కూడా సార్ చెప్పారు. లోగో చాలా కలర్ఫుల్ గా ఉండాలి అన్నారు. అలా అంతా వెతుకుతూ ఉంటే అప్పుడు సీతామాత బుక్ చదివి ఉన్నాం కాబట్టి కరెక్ట్ గా ఆ లోగోలో సీతామాత రావడము, సార్కి చూపిస్తే ఆ లోగో కరెక్షన్ అంతా చేసి ఆ లోగో ఫైనల్ చేయడం జరిగిందనమాట. సో మరి సార్ పిరమిడ్ కాల్ సర్వీస్ అనే పెట్టొచ్చు కదా, సర్వీసెస్ అని ఎందుకు పెట్టారు అని మేము అనుకున్న తర్వాత మాకు వచ్చిన క్లారిటీ ఏంటి అంటే, అప్పుడు పిరమిడ్ కాల్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన ఆ ఇయర్లోనే మాకు చాలా కాల్స్ వచ్చేవి అనమాట. కడతాల్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ధ్యాన మహాయాగానికి ఎలా వెళ్ళాలంటే రూట్ మ్యాప్ ఏంటి, అక్కడ అకామిడేషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి, పత్రి సార్ని మేము కలవాలి అంటే ఎలా కలవాలి, ధ్యాన జగత్కి ఎలా వెళ్ళాలి, ధ్యాన జగత్ మ్యాగజిన్ సబ్స్క్రిప్షన్ ఎలా చేసుకోవాలి, బెంగళూరు పిరమిడ్కి ఎలా వెళ్ళాలి, ఇలా మాకు ఇన్ని కాల్స్ వచ్చేవి అనమాట. సో ఆ కాల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా పిరమిడ్ కేర్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా అన్ని కాల్స్ మాకు వచ్చేవి అనమాట. అప్పుడు మాకు అనిపించింది, ఈ సేవలు ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ని రకాలుగా ఇస్తున్నాం కాబట్టి పిరమిడ్ కాల్ సర్వీసెస్ అని పత్రిజీ పెట్టారని మాకు అనిపించింది. సో అలాంటి టైంలో అనిత, బెంగళూరు అనిత, సో తను కూడా తనకు అనిపించింది అనమాట, కన్నడలో కూడా చేస్తే బాగుంటుంది అని. తను కూడా సార్తో డైరెక్ట్ మాట్లాడేసి సార్ దగ్గర నుండి సార్ ఒపీనియన్ తీసుకొని సార్ సూచన మేరకి సార్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనేది కన్నడలో రావడం జరిగింది. తెలుగు వచ్చిన తర్వాత కన్నడ వచ్చింది, నెక్స్ట్ 1 month లోనే కన్నడ వచ్చింది, తర్వాత తమిళ్లో వచ్చింది, తర్వాత హిందీలో కూడా వచ్చింది. ఇంకా ప్రజెంట్ ఎక్కడెక్కడైతే పిరమిడ్ కాల్ సర్వీసెస్ ఉన్నాయో నాకు తెలియదు. సో సక్సెస్ఫుల్ గా పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనేది 5 years కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా మొన్న మార్చికి ఎంతో అద్భుతంగా ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. మరి మెడిటేషన్ అనేది ఎప్పుడు మనకి పిరమిడ్ కాల్ సర్వీసెస్ లో మార్నింగ్ ఈవినింగ్ 2 times ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి ధ్యాన అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత మరి సమ్మర్ క్యాంప్స్ అని, భగవద్గీత అని, ఇలా ఎన్నో కార్యక్రమాలు పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. సో సార్ యొక్క విజన్ ఏంటి అంటే, పిరమిడ్ కాల్ సర్వీసెస్ కి సార్ చెప్పింది ఏంటి అంటే, 1000 మంది పిరమిడ్ కాల్ సర్వీసెస్ లో వర్క్ చేయాలి. మార్నింగ్ 6 నుండి అంటే 24/7 ఎప్పుడు క్లోజ్ అనేది ఉండకూడదు, షిఫ్ట్ సిస్టమ్ ఉండాలి. దాంట్లో ప్రతి ఒక్కరు ఎప్పుడు ధ్యానం గురించే మాట్లాడుతూ ఉండాలి, 24 hours ధ్యానం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అనేది సార్ యొక్క విజన్. మరి అది ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుందో దానికోసం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అంత అద్భుతమైన వింగ్ కి నా ద్వారా నేను కూడా దాంట్లో ఒక 1 of the part అయినందుకు సార్కి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటాను. అలా పిరమిడ్ కాల్ సర్వీసెస్ లో ఉంది. సో దాని తర్వాత పిరమిడ్ కాల్ సర్వీసెస్ వర్క్ చేస్తున్న టైంలోనే పత్రి సార్ మళ్ళీ నాకు కాల్ చేసి, ఫస్ట్ టైం కరోనా అంతా అయిపోయింది, ఇదంతా జరుగుతుంది, నువ్వు వెళ్ళి పిఎంసిలో జాయిన్ అవ్వు అన్నారు పత్రిజీ. నిజంగా చెప్పాలి అంటే
నాకు టెక్నికల్గా అంత నాలెడ్జ్ కూడా లేదు. మళ్ళీ పిఎంసీలో నేను జాబ్ చేయగలనో లేదో, నాకు ప్రీవియస్ ఉన్న జాబ్ చాలా కంఫర్ట్ అన్నమాట. తెలిసిన వాళ్ళదే, నేను ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు అలా చేసుకుంటూ నేను అక్కడ ఉన్నాను దాంట్లో. మళ్ళీ నేను ఇక్కడ అంటే టైమింగ్స్ మారిపోతాయి, కొత్త వర్క్, కొత్త ఫ్రెండ్స్, కొత్తగా అన్నీ స్టార్ట్ చేయాలి అనుకున్న టైంలో ఇంకా కానీ సారు చెప్పారు అంటే జాయిన్ అవ్వాలి కాబట్టి అలా నేను పిఎంసీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో పిఎంసీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే న్యూస్. సో న్యూస్ స్క్రిప్ట్ అంతా నేను ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఒక స్పిరిచువల్ న్యూస్. మామూలుగా అయితే మనకి ఏముంటుంది, వేరే న్యూస్ అంతా అక్కడ వాళ్ళకి ఇదైంది, అవి జరిగాయి ఇవి జరిగాయి అంటుంది. కానీ మనది మాత్రం మొత్తం ఆధ్యాత్మిక ఛానల్ కాబట్టి పాజిటివ్ న్యూస్ అన్నమాట. శాకాహార ర్యాలీలు ఎక్కడ జరిగినాయి, స్వాధ్యాయం ఎక్కడ జరుగుతుంది, సజ్జన సాంగత్యం ఎలా జరుగుతుంది, ఇలా న్యూస్ స్క్రిప్ట్ అంతా నేను రెడీ చేసుకొని యాంకర్తో చెప్పించాలి అన్నమాట. అలా కొన్ని డేస్ జరుగుతున్న టైంలో నాకు ఒక రోజు న్యూస్ యాంకరింగ్ గా చేసే ఛాన్స్ కూడా వచ్చింది అన్నమాట. ఫస్ట్ టైం అయితే నాకు చెప్పడానికి కొంచెం తడబాటు వచ్చింది. ఒక 2-3 టైమ్స్ అయిపోయిన తర్వాత నేను చక్కగా న్యూస్ చదవడం కూడా నేను ట్రైన్ అయ్యాను అనమాట. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను ఇంతకు ముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈటీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఎప్పుడైనా నాకు ఒక్కసారైనా న్యూస్ చదివే ఛాన్స్ వస్తుందా, నేను కూడా అలా న్యూస్ చదువుతానా. నాకు ఎందుకు చాలా ఆ రోల్ అమ్మాయి ప్రగతి అని ఒక తను యాంకరింగ్ చేసేదన్నమాట, న్యూస్ కి న్యూస్ రీడర్ గా న్యూస్ చదివేదన్నమాట. రోజు నేను ఆమె కోసమే ఆ టీవీ పెట్టుకునేదాన్ని, సైలెంట్ మోడ్ లో పెట్టి ఆమె ఎలా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఫేస్ లో, అలా అన్ని నేను చూసేదాన్ని. అంటే ఎప్పుడూ నేను అనుకున్నది, నేను అప్పుడు న్యూస్ కోసం కూడా నేను చాలా ట్రై చేశాను. అప్పుడు నాకు ఇంకా మెడిటేషన్ పరిచయం అవ్వలేదు. నేను అలా చెప్తే బాగుండు, నాకు చిన్న రోల్ ఇచ్చిన బాగుండు, ఒక 5 మినిట్స్ నాకు న్యూస్ చెప్పే ఛాన్స్ ఇచ్చిన బాగుండు అని నేను అలా అప్పుడు సెర్చ్ చేశాను. కానీ అది నేను అప్పుడు వెతికింది ఇలా పిఎంసి అనే చక్కటి సంస్థలో నాకు న్యూస్ చెప్పే ఛాన్స్ వస్తుంది అనేది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు అప్పుడు ఏ థాట్ ఉంది అనేది నా గురువుకు తెలుసు. మళ్ళీ ఇలా నేను పిఎంసికి వచ్చి న్యూస్ చెప్పడం ఆ, చేశాను. దాని తర్వాత నాకు యాంకరింగ్ చేస్తున్నప్పుడు నాకు నాకు చాలా ఇష్టం అన్నమాట యాంకరింగ్ అనేది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క అనుభవాలు నేను వింటాను. ముఖ్యంగా వాళ్ళు పత్రి సార్తో చెప్పేవి, పత్రి సార్తో వాళ్ళ జర్నీ, పత్రి సార్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనేది నాకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే, నేను ఈ దీంట్లో భాగంగా నేను ఒకసారి పెట్టుగోడలు అనే ఒక గ్రామానికి వెళ్ళాను. అది వైజాగ్ దగ్గర ఉంటుంది. చాలా చిన్న పల్లె గ్రామాలు అన్నమాట. అంటే ఒక 20 ఇండ్లు ఉంటే ఒక గ్రామం అన్నమాట. అంటే గిరిజనులు లైక్ సీతమ్మ రామరాజు గిరిజనుల కోసం ఫైట్ చేసిన గ్రామాలు అన్నమాట అవి. వాళ్ళకు వరి అనేది ఒక ధాన్యం ఉంటుంది అనేది కూడా తెలియదు. వాళ్ళు అది తెలియక ముందు వాళ్ళు అక్కడున్న ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో, పనసకాయ సీజనల్ గా ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అన్నం ఎలా అయితే తింటామో వాళ్ళు వాటిని అలా తినేవాళ్ళు అనమాట. అంటే అంత ఉమ్, అలాంటి గ్రామం అన్నమాట అది. ఏమీ నాలెడ్జ్ లేని గ్రామాలు అలా ఉన్న వాళ్ళు. అలా నేను వాళ్ళు 3 డేస్లోనే 33 ఇంటర్వ్యూస్ తీసుకున్నాను నేను వాళ్ళతోని. అసలు వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు అంటే, వాళ్ళు పత్రి సార్ని దేవుడు అంటారు. వాళ్ళకి పత్రిజీ అన్న వర్డ్ నోరు తిరగక ఆ దేవుడా అమ్మ, ఆ దేవుడు మా ఊరికి వచ్చారు అని సార్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ దేవుడు అన్నప్పుడు ఒక మెరుపు మెరిసేది అనమాట. ఆ మెరుపు చూడడం కోసం నేను 33 ఇంటర్వ్యూస్ చేశాను. అంత కనెక్ట్ అయిపోయాను నేను వాళ్ళతో. అంటే వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్పారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అంటే, వాళ్ళకి పంటలు పండించుకుంటే సంవత్సరం అంతా కష్టపడితే ఒక 10,000 20,000 సంవత్సరానికి వస్తాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ స్వయంగా ఉన్న భూమిని డొనేట్ చేసి ఆ ఆ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ భూమి ఏదైతే డొనేట్ చేసి ఇచ్చారో దాంట్లో వాళ్ళు పిరమిడ్ నిర్మించుకున్నారు. సో ఆ పిరమిడ్ నిర్మాణానికి కూడా ఏ ఇంజనీరు రాలేదు వాళ్ళ దగ్గరికి. ఎవరు ఎక్కువ డొనేషన్స్ కూడా ఇచ్చింది లేదు. వాళ్ళు అక్కడ అంగన్వాడీ స్కూల్స్ అని ఉంటాయి, దాంట్లో వాళ్ళు 5,000 రూపాయలు 10,000 రూపాయలు జీవనాధారం వస్తూ ఉంటే ఆ 5,000 10,000 రూపాయలతోనే వాళ్ళు నెలకి 3,000 రూపాయలు డొనేషన్స్ ఎవ్రీ మంత్ 1 ఇయర్ అలా అక్కడ ఉన్న వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇస్తూ వాళ్ళు మెడిటేషన్ లో కూర్చొని పిరమిడ్ ఎలా వస్తే రావాలి, ఎలా షేప్ ఉంటుంది అని ధ్యానం ద్వారా కనెక్ట్ అయి వాళ్ళు పిరమిడ్ ని నిర్మించుకున్నారు. అంత అద్భుతమైన ఊరు పెట్టుగోడలు.
సో అలా నేను యాంకరింగ్ అనేది నాకు చాలా చేస్తున్నప్పుడు వాళ్ళు పత్రి సార్ మనకు ఒక కోణంలో అర్థమవుతారు, వాళ్ళకు ఒక కోణంలో అర్థమవుతారు. అలా చక్కగా వాళ్ళ అందరి అనుభవాలు వింటూ ఎన్నో ఇంటర్వ్యూస్ నేను చేస్తూ ఉంటాను. మరి అక్కడ అంగన్వాడీ టీచర్గా చేస్తున్న భారతి అని ఆ మేడం యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, అది నన్ను ఎంతగా కదిలించింది అంటే, ఆమెకి ఎవ్రీ మంత్ ఒక 5,000 వస్తాయి ఆ టీచర్ జాబ్కి వెళ్తే. కానీ అంగన్వాడీలో ఏంటి అంటే ఎగ్ అనేది పెడతారనమాట ఆ స్టూడెంట్స్కి. ఆమె ఒక లెటర్ అప్లై చేశారనమాట. నేను వెజిటేరియన్ని, నేను ఇక్కడ టీచర్ని, నా చేతులతో నేను వాళ్ళ స్టూడెంట్స్కి ఎగ్ పెట్టలేను అంటే, నువ్వు వాళ్ళకి ఎగ్గు పెట్టకపోతే నీ జాబ్ రిజైన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. సో మీరు ఏమైనా అనండి, నాకు ఈ జాబ్ లేకపోయినా పర్వాలేదు, నాకు నా గురువు ఉన్నారు, పత్రిజీ ఉన్నారు, నాకు ఇంకొక జాబ్ ఇస్తారు, కానీ నేను మాత్రం ఈ పిల్లలకి ఎగ్గు పెట్టను అని ఆమె వాళ్ళ తోటలో పండిన కూరగాయలు, ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఎగ్ ప్లేస్గా రీప్లేస్ చేస్తూ ఆకుకూరలన్నీ పెట్టారనమాట. సో 1 మంత్ అయిన తర్వాత ఆ స్టూడెంట్స్ వెయిట్ ఎలా ఉందో చెక్ చేయడానికి జిల్లా కలెక్టర్ వస్తారంట. అలా జిల్లా కలెక్టర్ ఆ ఊరికి వచ్చి నువ్వేం ఫుడ్ పెడుతున్నావు అంటే, మరి ఎగ్గు పెట్టట్లేదా అంటే, లేదు సార్ మీరు ఉద్యోగం నుండి తీసేసినా పర్వాలేదు, నేను ఎగ్గు మాత్రం పెట్టను అంటే, ఆ స్టూడెంట్స్ కి వెయిట్ అంతా తూకం వేసినప్పుడు ఎగ్గు పెడితే ఎలా ఉంటారో అంతకంటే చక్కగా వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యారు. సో ఆమె ఉద్యోగము పోలేదు, చక్కగా అతను అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది అన్నమాట. సో ఇలా యాంకరింగ్ అనేది ఉంది. నేను నా లైఫ్లో నేను నేర్చుకుంది అంతా ఏంటి అంటే, 18 years నేను పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నిలబడి, ధైర్యంగా నిలబడే ఓర్పు, సహనము అన్నీ నా గురువు నేర్పించారు. నా నా జీవితంలో మధుర క్షణాలు ఏవైతే ఉన్నాయి అని చెప్తే, నేను ఈ నా జర్నీలో నా గురువుతో జన్మ తీసుకోవడమే అన్నిటికంటే నాకు మోస్ట్ మెమరబుల్ డేస్ అని నేను చెప్తాను. సో ఇంత చక్కటి లైఫ్ నాకు ఇచ్చిన నా గురువుకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ పద్మ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Amazing, ma'am. Amazing. Thank you so much, Master Rajita ma'am, for bringing this amazing wisdom. నేను మీతో చాలా ఈజీగా కనెక్ట్ అవుతాను ఈరోజు. పత్రి సార్తో ప్రతి ఒక్కరికి చాలా రకరకాల అనుభవం ఉంటుంది. ఒక్క మనిషితో ఉండే అనుభవం ఇంకో మనిషితో సార్తో ఉండదు. సార్ అలా క్రియేట్ చేసి ఉంటారు. బికాస్ ఏ మనిషికి ఏమి కావాలో అదే ఇస్తారు సారు. అమేజింగ్ మ్యామ్. ఇంకా వింటా ఉంటే వినాలనే ఉంది నాకైతే. బట్ మనకి ఇక్కడ టైం కన్స్ట్రైన్ వల్ల వీఆర్ అనేబుల్ టు గో మూవ్ ఫార్వర్డ్. బట్ అమేజింగ్ మ్యామ్. ఐ కెన్ విజువలైజ్ యువర్ whole content like a movie, like in that way you have explained to us. Thank you, ma'am. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రజిత. థ్యాంక్ యూ మేడం. యాక్సెప్ట్ చేసి ఇంత వివరంగా పిసిఎస్ గురించి ఒక విభాగాన్ని సార్ ఎందుకు స్థాపించారు అనేది క్లియర్ గా తెలియటం, ప్రధాన ఉద్దేశం ఏంటనేది తెలియటం ఎంతో ఇంపార్టెంట్. అది మీరు చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రజిత. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మ మేడంకి, పద్మ మేడం పేషెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మేడంని ఎన్నిసార్లు విసిగించానో ఈ ప్రోగ్రామ్ కోసం. నేను కొంచెం బిజీ ఉన్నాను, మేడం ఫోటో అడుగుతారు, నేను ఇవ్వను, మేడం నెక్స్ట్ ఇంకొకటి నీ ప్రోమో కావాలంటారు, మళ్ళీ దానికి 1 day ఒక 10 times అయినా మేడం నాకు కాల్ చేసి ఉంటారు. మేడం సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.